ఎస్ సార్. అవును, నేను ఆఫీస్లోనే ఉన్నాను. అవును, వాడినే ఇంట్రాగేట్ చేయడానికి వెళ్తున్నాను. తెలుసు సార్, వాడేం క్రిమినల్ కాదు. క్రిమినల్ అని ఎవడి నెత్తి మీద రాసుండదు కదా. వాళ్ళ పరిస్థితులు, అత్యాశ అవే ఒక క్రిమినల్ని తయారు చేస్తుంది. చూద్దాం వీడిని క్రిమినల్గా ఎవరు మార్చారు. ఇప్పుడు ఈ కేసుని సేడీ కాదు, క్రైమ్ బ్రాంచ్కి మార్చారు. ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? నేను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజు. నీ గురించి చాలా విన్నాను, కానీ ఎలా కలవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. నేను మీ గురించి చాలా విన్నాను సార్, చాలానే విన్నాను. మీరు స్ట్రిక్ట్ అయిన ఆఫీసర్ అని. అయితే నీకేది తెలుసుంటుంది కదా. ఒక చిన్న తప్పు జరిగినా నేను నిన్ను వదిలిపెట్టను. చట్టం అందరికీ సమానమే సార్. అలా నేను నేరం చేసినట్లయితే శిక్షని అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నేరస్తుడు శిక్షను అనుభవించాల్సిందే. విక్రాంత్ని ఎందుకు చంపావు? తనని హత్య చేయాలనుకుని నేను చేయలేదు సార్. అలాగా? అలా అయితే నువ్వు ఎందుకని షూట్ చేశావు? తెలీదు, కానీ బుల్లెట్ తగిలింది. షూట్ చేశావా? షూట్ చేశానంటే ట్రిగర్ మీద వేలు పెట్టి ట్రిగర్ని నువ్వే కదా నొక్కావు? నేను భయపెట్టాను సార్, అంతే. భయపెట్టావా? నువ్వు అక్కడికి ఏం చేయడానికి వెళ్ళావు? పోలీసులు వాడిని కోర్టుకు తీసుకెళ్లారు. సార్ అసలు అక్కడికి హత్యకి కారణం ఏంటి తెలుసుకోవడానికే నేను విక్రాంతిని కలవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. తను చాలాసార్లు నా నుంచి మిస్ అయి పరిగెత్తూ ఉన్నాడు. జస్ట్ మిస్ తప్పించుకుంటాడు. ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ఆ రోజు ఎలాగైనా సరే పట్టుకుని తీరాలని అనుకున్నాను. సరుకులు తెచ్చావా? తెచ్చాను సార్. మీరెంత చెప్పారో మొత్తం ఉంది సార్. గుడ్. నెక్స్ట్ కన్సైన్మెంట్ నెక్స్ట్ మంత్లో 5వ తారీఖు. సార్ డబ్బు కారులో ఉంది. ఎందుకు నీకు ఇలా చెమట పడుతుంది? చెమట పడుతుందా? లేదే. ఏ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నావో ఆ స్కూల్కి హెడ్ మాస్టర్ రా. ఏంట్రా దాచిపెడుతున్నావు? లేదు, ఏమీ లేదు. ఓ, ఈ విషయమా? ఎవరు పంపించారు నిన్ను? సిఐడిని రప్పించావా నువ్వు? విక్రాంత్కు మోసం చేసినందుకు నువ్వు చాలా బాధపడతావు. ఆ విధంగా ఈసారి కూడా నువ్వు వాడిని పట్టుకోవడానికి వెళ్ళావు. అవును, కానీ ఎప్పట్లాగే ఈసారి కూడా
విక్రాంత్ జైలుకి వెళ్ళడానికి రాసి పెట్టలేదనుకుంటాను. గొప్ప స్థాయికి చెందిన హంతకుడు విక్రాంత్ గవర్నమెంట్ కి అప్రూవర్ గా మారేందుకు నిర్ణయించుకున్నారు. విక్రాంత్ కి వ్యతిరేకంగా కోర్టులో అన్ని ఎవిడెన్స్ ఇస్తారు. అంచేత కోర్టు కూడా తనకి శిక్షించడం కొద్ది రోజులు తగ్గిస్తుంది. చూసావా, ఈ నేరస్తుల్ని పట్టుకోవడానికి రాత్రి పగలంటూ పరిగెడుతున్నాం, చెమటూర్చి కష్టపడుతున్నాం. కానీ ఏదో ఒక కారణం చెప్పి వీళ్ళని ఎలా వదిలేస్తున్నారు చూసావా? అది నువ్వు కోర్టుని తప్పుపట్టకు. ఎలా చూసినా మగరంతకు వ్యతిరేకంగా ఎలాంటి ఎవిడెన్స్ లేదు. మన పని నేరస్తుని పట్టుకోవడం మాత్రమే, శిక్షించడం మన పని కాదు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అయితే వీళ్ళని ఇలాగే వదిలేయాలా? అది కరెక్ట్ కాదు. కానీ ఈ విషయంలో మనమేం చేయగలం? మనం చేయగలం. ఇద్దరం కలిసి చాలా విషయాలు చేయగలం. నేను ఎంతో మంది పెద్ద నేరస్తుల్ని చూశాను సార్, కానీ ఈ విక్రాంత్ భిన్నమైన వాడు. ప్రతిసారి ఏదో ఒకటి చేసి తప్పించుకుని పారిపోతున్నాడు. అందుకని ఈసారి వాడు తప్పించుకెళ్ళడం నీకు అసలు నచ్చలేదు కదా? ఏంటి నువ్వు చెప్పాలనుకుంది అదే కదా? మీరు సరిగ్గా చెప్పారు. ఈ కేసుకి ఇన్ఛార్జ్ నా పాత ఫ్రెండ్ మురళి అని నాకు తర్వాత తెలిసింది. సో నేను విక్రాంత్ని చూడాలి. ప్లీజ్ ఒక 10 నిమిషాలు చాలు. అభిజిత్, నీకు బాగా తెలుసు అది జరగదు అని. నువ్వు చెప్పే విషయం ఎటువంటి ప్రోటోకాల్కి సంబంధించింది కాదు. నేను నీకు పర్మిషన్ ఇవ్వలేను. పర్మిషనా? ఏంటి గతం మర్చిపోయావా? బీకామ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్. మాట్లాడుతున్నప్పుడే కాల్చి చంపడం నీకు గుర్తుందా? వాడిని కాల్చి చంపడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? రెండో కేసు 80 ఏళ్ళు వయసున్న ముసలావిడ. కళ్ళు కనిపించవని తెలిసిన చేతులు కాళ్ళు నరికి చంపాడు. ఒక 8 ఏళ్ల చంటి పిల్లాడిని ఏం చేశాడు? అభిజిత్, నాకు పూర్తి కేసు హిస్టరీ తెలుసు. అయితే వాడు ఏ జైల్లోనూ 15 రోజులకు మించి లేడని ఆ విషయం కూడా నీకు తెలుసు కదా? చూడు, నేను తనని ఎలాగైనా కలవాల్సిందే. ఒక అమ్మాయి కిడ్నాప్ అయింది, తను 2 ఏళ్లుగా కనిపించడం లేదు. కానీ ఆ అమ్మాయి ఎక్కడుందో ఆ విక్రాంత్కి తెలుసు. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నా చేతిలో ఉంది, నేను తనని కాపాడాలి. సరే, కానీ ఒట్టి 10 నిమిషాలు మాత్రమే. అలానే నువ్వు విక్రాంత్ దగ్గరికి వెళ్ళావు, అవునా? కానీ ఆ టైంలో నువ్వు ఆ అమ్మాయి గురించి అడగడానికే కదా వెళ్ళావు. ఆ తర్వాత ఏమైంది? సార్, నేను ఆ అమ్మాయి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి సార్ వెళ్ళాను. కానీ నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. నేను అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి. ఆర్జు ఎక్కడా? అర్జునా? ఏ అర్జు? ఎవరు అర్జు? నాకెలాంటి అర్జు తెలీదు. నువ్వు ఒక అమ్మాయి కిడ్నాప్ చేసి కదా, అమ్మాయి గురించి అడుగుతున్నాను. ఓ సారీ, మర్చిపోయాను. తనని ఎక్కడ దాచుంచావు? ఒక విషయం తెలుసా అభిజిత్? పోయినసారి కూడా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాను. దాన్ని నేను మర్చిపోయాను. సడన్గా 2 నెలల తర్వాత గుర్తొచ్చింది. తర్వాత అక్కడెళ్ళి చూసినప్పుడు ఆ అమ్మాయి బాడీని ఒక చైర్లో కట్టి ఉన్నారు. ఆ అమ్మాయి బాడీలో ఈగలు ముక్కుకున్నాయి. అయినా ఇప్పుడు ఆర్జో పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అనుకుంటా. అలాంటిది ఏమీ జరగదు. ఆర్జు ఎక్కడా? అవును, గుర్తొచ్చింది. నా పాకెట్లో ఉంది, వచ్చి తీసుకెళ్తావా? ఓ మై గాడ్, ఓ గాడ్. ఎరా, నీలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ గల ఆఫీసర్ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. వీడు నీ కస్టడీలోనే కదరా ఉన్నాడు. మరెలా ఇలా జరిగింది? హౌ? తప్పు చేసింది మురళి కాదు, నేనే చేశాను. వావ్ వావ్, చూసారా ఏసీపీ సార్, చాలా గొప్పగా మాట్లాడేవారు కదా.
కానీ మీ చరిత్రలో మొదటిసారి ఒక సిఐడి ఆఫీసర్ చేతిలో ఒక హత్య జరిగింది, అది కూడా గవర్నమెంట్ అప్రూవల్తో. మీరు ఏం అడగాలనుకున్నా నన్ను అడగండి, ఎందుకంటే తప్పు చేసింది నేను. నీ దగ్గర కాదు, మీ ఏసీపీ సార్తోనే మాట్లాడుతున్నాను. ఈరోజు జరిగిన విషయం వల్ల సిఐడి ముక్కు పగిలిపోయింది. చివరిలో దాని బాధ్యత మీ తల మీదకే వచ్చింది ఏసీపీ సార్. అందువల్ల నేను మీతో మాత్రమే మాట్లాడతా. ఇదంతా ఎలా జరిగింది? ఎలా జరిగిందో తెలియదు సార్. నేను తనకి గన్ను చూపించి బెదిరిస్తూ ఉన్నాను అంతే. బుల్లెట్ ఎలా తగిలిందో నాకు అసలు తెలియడం లేదు సార్. అలాగా? ఓ అలాగా 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 అయితే అదే విషయం. అయితే నువ్వు గన్ను చూపించి బెదిరించావు, కానీ గన్ను తానిగానే పేలిపోయింది. నువ్వు సిఐడి ఆఫీసర్వా లేక నటుడివా? ఐ మీన్ అమెచర్ షూటర్వా? నేను మొదటి ప్రశ్న, నువ్వు ఎందుకని ఆ ప్లేస్కి వెళ్ళావు? చట్టం దాని పని అది చేస్తుంది కదా, మరి మధ్యలో నువ్వెందుకు అక్కడికి వెళ్ళి తల దూర్చావు? జైన్ సార్ ప్లీజ్, మీరు కొంచెం నిదానంగా మాట్లాడండి. అభిజిత్ ఒక సిఐడి ఆఫీసర్, మామూలు మనిషి కాదు. ఇలా చూడు, నాకు సంబంధించినంత వరకు ఈ అభిజిత్ ఒక హంతకుడు అంతే, మకరంద్ లాగానే. తర్వాత ఎంత తీసుకున్నావు? ఎంత డబ్బు తీసుకున్నావు వీడిని చంపడానికి ఆ మకరంద్ దగ్గర నుంచి? నువ్వొక లాయర్ కాకుండా నేనొక సిబిఐ ఆఫీసర్ కాకుండా ఉంటే నా సమాధానం ఎలా ఉంటుందో నీకే తెలుసు. ఓ రియలీ? చూశారుగా, చూడండి చూడండి, బాగా చూడండి. ఏసీపీ ప్రద్యుమన్ చూడండి ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో చూడండి. హత్య చేసి వచ్చి నిలబడ్డాడు. వీడు నన్ను చూసి, ఒక లాయర్ని చూసి, అందులోని సీనియర్ లాయర్ని చూసి బెదిరిస్తున్నాడు. దారుణమైన ఒక ఛార్జ్ షీట్ వేసి నిన్ను లోపల పెడతానా లేదా చూడు. ఎన్ని జన్మలెత్తినా సరే నువ్వు ఆ శిక్షని మర్చిపోనే లేవురా. నరకం అంటే ఏంటో నీకు చూపిస్తాను. సరే సార్, నేనే తనని షూట్ చేస్తానని అనుకుందాం. విక్రాంత్ చనిపోయాడు, కానీ వాంటెడ్గా తనని చంపాలని నాకేం లేదుగా. చంపితే చంపారనే చెప్తారు. అది నువ్వు ఎలా చేసినా సరే, తప్పో ఒప్పో అది ఇక్కడ ముఖ్యం కాదు. ఇదంతా కోర్టులో ప్రూవ్ చేయలేం. ప్రాసిక్యూటర్, జయత్, మీడియా వాళ్ళు పేపర్ లాగా నిన్ను చింపి పారేస్తారు. కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. ఈ జయంత్ మీడియా నా మీద ఎన్ని నిందలు మోపినా పర్వాలేదు, కానీ నన్ను మక్రాంత మనిషి అంటున్నారు కదా, అది మాత్రం నేను అసలు అంగీకరించలేను. అభిజిత్, అయితే నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. అన్ని విట్నెస్ ఎవిడెన్స్ అభిజిత్కి వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ దీనికి వేరే మార్గం లేదా సార్? ఏం దారుంటుంది దయా? అభిజితే తన తప్పుని ఒప్పుకున్నాడు. తనే షూట్ చేశానని చెప్పాడు. విక్రాంత్ మరణం అభిజిత్ బుల్లెట్ ద్వారా జరగలేదు. అలా అయితే అంటే విక్రాంత్కు బుల్లెట్ తగిలింది చాలా లోపలి భాగంలో అన్నమాట. బుల్లెట్ ఆ భాగంలో తగలడం కారణంగా ఒక వ్యక్తి చనిపోవడం దాదాపు 20 నుంచి 30 నిమిషాలు పడుతుంది. కానీ విక్రాంత్ మరణం వెంటనే జరిగింది. ఎగ్జాక్ట్లీ, అందుకే నేను చెప్తున్నాను, విక్రాంత్ మరణించింది అభిజిత్ బుల్లెట్ల ద్వారా కాదు, ఇంకెవరి ద్వారానో. ఇంకేం కారణమై ఉంటుంది? ఆ వ్యాన్లో డ్రైవర్ అభిజిత్, విక్రాంత్ తప్ప వేరే ఎవ్వరూ లేరు. ఒకే ఒక బుల్లెట్ షూట్ చేశారు, అది కూడా అభిజిత్ గన్ నుంచి. అప్పుడు ఆ టైంలో వ్యాన్లో ఎవరూ లేరు, కానీ వ్యాన్కి బయట ఎవరైనా ఉండుండొచ్చు కదా. అభిజిత్, ఆ టైంలో బండి బయట ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా షూట్ చేశారా? లేదు, యాక్చువల్గా ఏమో తెలీదు, ఎందుకంటే నా కాన్సన్ట్రేషన్ మొత్తం విక్రాంత్ మీద ఉంది. కాస్త బాగా ఆలోచించి చెప్పు. లోపల షూట్ జరగడానికి ముందేమైంది? ఏదైనా విచిత్రంగా అక్కడ జరిగిందా?
బుల్లెట్ చుట్టడానికి ముందు నేను తనతో మాట్లాడుతూనే ఉన్నాను. హఠాత్తుగా వ్యాన్ షేక్ అయింది. బండి ఒక వైపు వాలింది. తర్వాత విక్రాంత్ అటువైపు వాలాడు, నేను ఇటువైపు పడ్డాను. తర్వాత షూటింగ్ శబ్దం వినిపించింది. ఒక్క నిమిషం. బండి షేక్ అయిందా? ఎలా షేక్ అయింది? అది ఎలా రోడ్డు మీద గొంతుంటే అది షేక్ అవుతుంది కదా, అలాగ పడింది. కానీ ఈ రోడ్లో అసలు గతుకులే లేవే. కళ్ళు కనిపించే దూరం వరకు స్పీడ్ బ్రేకర్ కూడా లేదే. రోడ్డు స్మూత్గా ఉంది. ఈ చోట గతుకులు ఎలా వస్తాయి? అవును సార్, షేక్ అయింది. వ్యాన్ అలాగే లెఫ్ట్ సైడ్ పడిపోయింది. స్టీరింగ్ రైట్ సైడ్ తిరిగిందా? అవును సార్. అదలా జరుగుతుంది. వ్యాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియలేదు సార్. ఆ తర్వాత షూటింగ్ సౌండ్ వినపడింది, కంట్రోల్ చేయలేకపోయాం సార్. స్టీరింగ్ వీల్ ఆటోమేటిక్గా తిరిగిందంటే బుల్లెట్ కూడా ఆటోమేటిక్గా షూట్ అయింది. రోడ్లో ఎలాంటి గతుకులు లేవు. మరి ఇక్కడ అసలు ఏం జరుగుంటుంది? కొంచెం పాస్ చేయి. అక్కడ చూసావా? అక్కడ సంభవం జరిగేటప్పుడు ఆ ఎస్యూవి బ్లాక్ కలర్ ఆ వ్యాను దాటి వెళుతుంది. అంటే సార్, విక్రాంత్ని చంపిన హంతకుడు ఆ బండిలో ఉండు. అలా కూడా ఉండొచ్చు. సార్, ఆ బండి అసలు అక్కడ ఆగలేదు కదా సార్, అది స్ట్రైట్గా వెళ్తూనే ఉంది. అలాగే బుల్లెట్ షూట్ శబ్దం అసలు వినిపించలేదు. తర్వాత ఇంకొక విషయాన్ని ఇందులో నోట్ చేశారా? 11:17 ఆ ఎస్యూవి బ్లాక్ కలర్ ఆ వ్యాన్ దాటి వెళ్ళింది. ఎగ్జాక్ట్గా 11:17 విక్రాంత్ వాచ్ కూడా ఆగిపోయింది. అవును సార్, అభిజిత్ వాచ్ కూడా 11:17 ఆగిపోయింది. అలా 2 వాచ్లు ఒకే సమయంలో ఆగిపోవడం, తర్వాత ఆ కారు కరెక్ట్గా 11:17 ఆ చోటు క్రాస్ చేసి వెళ్ళడం, ఇవన్నీ కోఇన్సిడెన్స్ అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా సార్, మీరు కరెక్ట్గా చెప్పారు. అది కోఇన్సిడెంట్ అవ్వటానికి ఛాన్సే లేదు. ఆ బ్లాక్ కలర్ ఎస్యూవీలో ఏదో మర్మం దాగి ఉంది. అదే అభిజిత్ని నిరపరాధి అని నిరూపిస్తుంది. సార్, ఇందులో చూసేటప్పుడు ఆ బండి నంబర్ సరిగ్గా కనిపించలేదు. ఈ చోట నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఒక టోల్ గేట్ ఉంది. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో ఈ కార్ డీటెయిల్స్ దొరకొచ్చు. ఒకవేళ ఆ బండి టోల్ గేట్ దాటి వెళ్ళలేదంటే ఆ బండి ఇక్కడే ఎక్కడో ఉండాలి, ఈ చోటు చుట్టూ. సార్, అదుగు అక్కడ చూడండి, నల్ల కలర్ కారా? ఫ్రెడీ, ముందుకెళ్ళి చెక్ చేయి. సార్, ఇది అదే బ్లాక్ ఎస్యూవి. దీన్ని కాల్ చేశారు. అయితే బండి లోపల ఏదో ఉండుండాలి. దాన్ని హంతకుడు నాశనం చేయాలనుకున్నాడు. సార్, అసలు నంబర్ ప్లేట్ లేదు, అసలు ఏది కనిపించడం లేదు. ఆధారాలన్నీ హంతకుడు మాయం చేశాడు. ఓ, ఫ్రెడీ, ఓ పని చేయి, అక్కడికి వెళ్ళి విచారించు, ఎవరైనా ఇక్కడ చూసారా అని. ఇలా చూడు, ఇక్కడ డెలివరీ గురించి నువ్వేమని చెప్పగలవా? లేదు సార్. సార్, ఆ, దీన్ని చూడండి, సీటు కింద ఏదో ఒక డివైస్ ఉంది. ఎలక్ట్రిక్ డివైసా? సోలంకి, అది ఏం డివైస్ అని తెలిసిందా? చూడండి, విషయం ఏమిటంటే నాకు పూర్తిగా తెలిసింది, కానీ వివరించడానికి ఒక డెమో ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక్కడ కనిపించే దీన్ని విక్రాంత్ అనుకోండి. మనం ఇతన్ని చంపాలనుకుంటున్నాం, కానీ ఎట్టి పరిస్థితుల్లోని ఇతని దగ్గరికి మాత్రం వెళ్ళము. మరి అలాంటప్పుడు ఇతన్ని ఎలా చంపగలము? ఎలాగా? హలో సోలంకి, అది తెలిస్తే మేమెందుకని ఇక్కడికి వస్తాం? ప్లీజ్ వివరంగా చెప్పండి. చెప్తాను. మీరు కాస్త వెనక్కి వెళతారా ప్లీజ్? థ్యాంక్ యూ. చూసారా మీరు? చాలా దగ్గరికి వెళ్లకుండానే ఇలా కూడా చంపొచ్చు. కరెక్ట్? అది మీరు ఎలా చేశారు సార్? పూర్వి మాకెప్పుడు ఈ డివైస్ గురించి తెలిసిందో మేము అప్పుడే విక్రాంత్ పాత మెడికల్ రిపోర్ట్ తీసుకున్నాం. బ్రెయిన్ ఇది. ఈ స్కాన్ 2 months ముందు తీసింది. ఇక ఇదేమో మేము నిన్న నైటే దీన్ని తీసాం, వాడు చనిపోయిన తర్వాత. ఇలా చూడు సోలంకి, ముందుగా ఉన్న ఆ స్కాన్లో ఏదో ఒక చిన్న చిప్పులా కనపడుతుంది. అదిగో ఇక్కడ, అదే ఆ తల మీద. ఆ విషయం 2 నెలల తర్వాత తీసిన స్కాన్లో అది వేరే చోటకి షిఫ్ట్ అయింది. అదేంటంటే పైనుంచి కిందకొచ్చింది. ఈ చిన్న వస్తువు చాలా తేలిగ్గా చంపింది. అంటే బుల్లెట్లో ఉన్న చిన్న పార్ట తర్వాత షాప్ నెయిల్ అటు నుండి ఇటువైపుకి షిఫ్ట్ అయింది. అందుకనే విక్రాంత్కి సబ్డ్యూమల్ ఎపిటోమా అంటే బ్రెయిన్ బ్లీడ్ అయ్యి ఆయన చనిపోయారు. అయితే ఆ షార్ప్నెల్ దాని చోటు నుంచి ఎలా జరిగింది? దాని డివైజే మనకి కాలిపోయిన వెహికల్లో దొరికింది కదా. అయితే బుల్లెట్లోని ఒక భాగాన్ని మూచేసే డివైసా ఇది? ఇది బుల్లెట్ కాదు, అంతకంటే చాలా పవర్ఫుల్ అయినవి. ఎలాగంటే విక్రాంత్ చేతిలో ఉన్న వస్తువు, పోలీస్ వ్యాన్లోని స్టీరింగ్ వీల్, ఆ రెండింటిని ఈ వాచ్ కనెక్ట్ చేసి చాలా తేలిగ్గా అభిజిత్ ద్వారా చంపచ్చు. అదేంటంటే ఇనప వస్తువులు. అక్కడ ఎన్ని ఇనప వస్తువులు ఉన్నాయో అవన్నీ కదిలాయి. దానికి కారణం ఆ డివైసా? ఎగ్జాక్ట్లీ బాస్. ఇక ఇనుముకు బాగా నచ్చిన వస్తువు ఏమిటంటే అయస్కాంతం. అర్థమైందా బాస్? ఇదే ఆ వస్తువు. దీని ద్వారానే ఆ పని చేశాను. అలా అయితే ఆ కాలిన వ్యాన్లో కూడా పవర్ఫుల్ అయిన ఒక మ్యాగ్నెట్ ఉంది. అందువల్లే టోటల్గా ఆ వ్యాన్ వచ్చి కుడివైపుకు తిరిగింది. అభిజిత్ చేతిలో ఉన్న గన్ను దానికదే షూట్ అయింది. అదేవిధంగా విక్రమ్ తలలో ఉన్న వస్తువు కూడా షిఫ్ట్ అయింది. సార్, ఇంతగా ప్లాన్ చేసి చంపాడంటే వాడికి ఖచ్చితంగా షాప్నెల్ గురించి ఖచ్చితంగా తెలిసుంటుంది. ఖచ్చితంగా వాడికి తెలిసిన వాడే అయి ఉంటాడు. మక్రంత్. అయితే అభిజిత్ సార్ ఇన్నోసెంటా? నో, నాట్ అట్ ఆల్. తొందరపడి ఎవరూ ఆ నిర్ణయానికి రాకండి. ఎక్కడి వరకు అయితే మగరంత్కు వ్యతిరేకంగా సాలిడ్ ఎవిడెన్స్ దొరకలేదో అప్పటి వరకు చట్టం దృష్టిలో అభిజిత్ ఒక నేరస్తుడు. మక్రంత్కి ఆపోజిట్గా ఎవిడెన్స్ వాడిస్తాడా? ఎందుకంటే విక్రాంత్ రహస్యాలని వాడికి తెలుసు కదా. లేకపోతే మక్రాంత్కి ఎలా తెలుసుంటుంది విక్రాంత్ ఏ దారిలో వెళ్ళాడు కోర్టుకని? విక్రాంత్కి రహస్య గూఢచారి అని చూసామంటే అదొచ్చి మురళి ఇంకా వాడి స్నేహితులే ఉండాలి. ఈ విధంగా ఎలా ఆలోచిస్తున్నారు సార్? మేము ద్రోహం చేశామనా? మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో అంత నిజాయితీగా మేము ఉన్నాం. విక్రాంత్ని ఏ చోట ఏ సేఫ్ హౌస్లో పెట్టారని అది మీకు మాత్రమే కదా తెలుసు. అది ఇంకెవరికీ తెలియదు కదా. అది నిజమేగా? అవును సార్, ఎవరికీ తెలీదు. మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు సార్. అలాంటప్పుడు బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్? ఒకవేళ డబ్బు కోసం ఎవరైనా ఈ పని చేస్తుంటారా? ప్లీజ్ సార్, మనం కూడా పోలీసులమే. ఇలాంటివి మనం కూడా చేయగలము. కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఏదో ఒక చోటు నుంచి లీక్ అయింది. అవును సార్, నేను అదే ఆలోచిస్తున్నా. ఇక్కడ 24 గంటలు సీసీటీవీ కెమెరా పనిచేస్తుంది. సో బయట వ్యక్తులు ఎవరు లోపలికి రాలేరు. ఏంటి ఏమంటున్నారు? బయట వాళ్ళు ఎవరు అనుకున్నా కూడా లోపలికి రాలేరనా? అబద్ధం. అప్పుడు బయట నుంచి ఎవరు లోపలికి రాలేదా?
చెప్పండి. ఐఎమ్ సారీ సార్, యాక్చువల్లీ ఇక్కడికి జయంత్ సార్ వస్తుంటారు. అదేగా, అప్పుడప్పుడు జైన్జీ గారు మాత్రం వచ్చి వెళ్ళారా? ఆయన మాత్రం ఎందుకని అక్కడికి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళాడు? ఆ జయంత్జీ ఈ పరిస్థితిలో కూడా జైల్లో వేయాలనుకున్నాడు. వెళదాం సార్. ఒకవేళ జయంత్ డబుల్ గేమ్ ఆడుతున్నాడా? ఇంకా కొన్ని రోజుల్లో ఆయన రిటైర్ అవుతున్నారు. చివరి కేసే ఇది. ఒకవేళ సన్యాసం వెళ్ళడానికి ముందు డబ్బు సంపాదిద్దాం అనుకున్నాడు. సార్, నిజంగానే జయంత్ చాలా డబ్బు సంపాదించారు. 10 రోజులకు ముందు పూణేలోని 10 కోట్లకి ఫామ్ హౌస్ కొన్నారు. ఏంటది? అవును సార్, ఇది ఆ పార్టీలో తీసిన ఫోటోస్. ఒక్క నిమిషం. మై గాడ్ దయా, వీడెవడో నీకు తెలుస్తుందా? అవును సార్, ఇతని పేరే యోగి. మకరంత్కి చాలా క్లోజ్ ఫ్రెండ్. జోహి, మక్రాంత్ క్లోజ్ రైట్ హ్యాండ్. జయంత్ పార్టీలో కలుసుకున్నాడు. నువ్వా? నువ్వెలా ఇక్కడికి వచ్చావు? నా ఇంట్లోకి వచ్చి కూర్చున్నావా? లెగరా, లెగమంటున్నానా? నేరస్తుని పట్టుకోవడానికి కొద్ది సమయాల్లో మా హద్దులు దాటి పని చేయాల్సి వస్తుంది. నేరస్తుడా? నేరస్తుడు నేనా ఇక నువ్వా? నేనా? కానీ ఈ ఫోటో నేరస్తుడు ఎవరో చెప్తోంది. నో, ఐ డోంట్ నో. నాకు తెలీదు. తెలీదా? అద్భుతం. అన్నీ తెలిసినా ఏం తెలియనట్టు నటిస్తున్నారు కదా సార్. మకరంత్ డబ్బులతోనే కదా ఈ ఫామ్ హౌస్ని మీరు కొన్నారు. కానీ తన రైట్ హ్యాండ్ ఎవరో మీకు తెలియదంటున్నారు కదా సార్. వాట్ నాన్ సెన్స్! ఎవరు జూహి? ఏ జూహి? ఈ జోగి యోగి అంతా మాకు తెలీదు. ఒకవేళ మీకు ఎవరో తెలియకపోతే ఆ జోగి మీ పార్టీకి ఎందుకు వచ్చాడు సార్? ఇలా చూడు, నా బర్త్డేకి చాలా మందిని ఇన్వైట్ చేశాను. అందరినీ నేను గుర్తుపట్టగలనా ఏంటి? తర్వాత ఈ ఫామ్ హౌస్ గురించి అడిగావు కదా. నా జీవితాంతం నేను రక్తం చిందించి మరీ సంపాదించాను. మకరంద్ గురించే కదా ఇప్పుడు మాట్లాడుతున్నావు. అలా చూడు, ఆ బ్రీఫ్ కేసులో వాడికి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. విక్రాంత్ చావడానికి ముందు వాడు అన్ని ఎవిడెన్స్ని నాకు ఇచ్చేశాడు. మకరంద్ని ఉరివేసి వేలాడదీస్తాను చూడు. వాడితో పాటు నిన్ను వేలాడదీస్తాను రా. ఏంటి కరెంటు పోయింది? సడన్ గా ఏమైంది? ఎలా పవర్ కట్ అయింది? అభిజిత్, నేను చెప్పేది విను. వాళ్ళు మకరంద్ మనుషులే. వాళ్ళే. నువ్వు చాలా మంచి పని చేశావు అభిజిత్. నిజంగానే మంచి పని చేశావు. మీడియా వాళ్ళు మొత్తం నీ వెనకాలే తిరుగుతున్నారు. నీ టైమే సరిలేదు. జయంత్ని చంపింది అభిజిత్ అని కూడా చెప్తారు. సార్, వాళ్ళు చెప్పడం వల్ల ఏమవుతుంది సార్? జరిగిందంటూ మీకు తెలుసు కదా. సరే, నువ్వెందుకు అనవసరంగా అక్కడికి వెళ్ళావు? ఆ జయంత్ ఇంటికి అక్కడున్న సీసీటీవీ కెమెరాలో అంతా రికార్డ్ అయింది. వాడు చనిపోయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు. అది మాత్రమే కాదు అభిజిత్, సిఐడి టీం మొత్తాన్ని హంతకులు అంటున్నారు. మేము నిన్ను కాపాడుతున్నామని వాళ్ళు ఊహిస్తున్నారు. వాళ్ళు తప్పు పడుతూనే ఉంటారు ప్రత్యుమన్. జయంత్ ఇంకా మతరంగానికి వ్యతిరేకంగా కోర్టులో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నాను. సరిగ్గా 1 రోజు ముందే వాడు చనిపోయాడు. సార్, కానీ
ఎవిడెన్స్ మొత్తం నేరస్తు చేతికి చెక్కలేదు కదా, అది నేను తీసుకొచ్చాను. హత్యకి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ అంతా ఇక్కడే ఉంది సార్. ఏది ఈ ఎవిడెన్సా, ఈ ఫోటోగ్రాఫ్సా, ఈ పేపర్సా? ఈ ఎవిడెన్స్ సరిపోదు. దీంతో వాడికి శిక్ష పడేలా చేయలేం. ఇది అస్సలు సరిపోదు. సార్ అయితే ఆ పెన్ డ్రైవ్ ఏదైనా ఖచ్చితంగా ఉంటుందిగా? అభిజిత్, ఈ పెన్ డ్రైవ్ పాస్వర్డ్ అడుగుతోంది. జయంత్ చనిపోయే ముందు ఏదైనా పాస్వర్డ్ చెప్పాడా? లేదు సార్, అతను చెప్పేలోగా అతనికి ఊపిరందుక ప్రాణాలు కోల్పోయారు. అరే ఏంటిది? ఛ! హలో, చెప్పు పూర్వి. అలాగా, ఓకే చూసుకుంటాను. సార్, జోగిని జయంత్ పార్టీకి ఎవరు తీసుకెళ్లారో తెలిసింది సార్. ఎవరు తీసుకెళ్లారు? జయంత్ సార్ పిఏ సోనాలి. సార్ ఇదేంటిది? సోనాలి, సోనాల్, పూర్వి వెళ్ళి చెక్ చేయి. సార్ ఇక్కడ ఎవరూ లేరు సార్. సార్ అక్కడ ఎవరూ లేరు. అయితే ఎక్కడికి వెళ్ళింది? వీడియో కాలా? వెల్కమ్ అభిజిత్. మకరంత్ ఇంటికి నీకు స్వాగతం, సుస్వాగతం. ఎవిడెన్స్ ఆధారం ఎక్కడుంది బాస్? మకరంత్, ఆధారాలు దొరికే కదా, ఇక అమ్మాయిని వదిలే. తప్పకుండా. ఎలాగూ వాడు ఏదో ఒకటి చెప్తాడు కదా. చనిపోయే వాళ్ళ చివరి కోరిక మనం తీర్చాలి. సోనాలి పిలువు. సార్ సార్ మీరా? నువ్వు బాగానే ఉన్నావుగా? అవును సార్, నేను బాగానే ఉన్నాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు సార్, కానీ మీరు నా గురించి నువ్వు బాధపడకు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. సోనా, నువ్వునా? నా తెలివితేటలు ఎలా పనిచేస్తాయో చూసావు కదా. మీ సిఐడి మనుషుల్ని కూడా నేను నమ్మించి మోసం చేశాను. చూసారా?
నాకు అప్పుడే తెలుసు జయంత్ ఈ పాస్వర్డే పెట్టుంటాడని. మక్రమ్ విల్ డై. సో స్టాప్ కన్వర్సేషన్. నౌ స్టార్ట్ ది ఆపరేషన్. నువ్వు చావాల్సిన సమయం వచ్చింది. టైం అయిపోయిందా? లేదే. ఓ మ్యాగ్నెట్. ఏమనుకున్నారా? మ్యాగ్నెట్ని ఆయుధంగా మార్చడానికి మీ ఒక్కరికి తెలుసు అనుకుంటున్నారా? ఈ బ్రీఫ్ కేసులో ఒక పెద్ద మ్యాగ్నెట్ ఉంది. విక్రాంత్ని చంపిన రోజు కూడా మీరు ఇలాంటి మ్యాగ్నెట్ కదా పెట్టారు. ఇంతటితో నీ ఆట ముగిసిపోయింది. డబ్బు కాసపడి నువ్వు బాస్ని మార్చేశావు కదా. మార్నింగ్ సార్. కంగ్రాట్స్ అభిజిత్. ఫైనలీ నీ మీద మోపిన నేరాలన్నిటినీ తీసేశాం. మరొకసారి నువ్వు సిఐడిలో అదే గర్వంతో జాయిన్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ సార్ మేము ఆర్ఎస్వన్ కాపాడాం సార్. మకరంద్ మనుషులకు తెలిసింది విక్రాంత్ అన్ని ఎక్కడ ఖైదు చేసి ఉంచాడని. జయంత్ కళ నిజమైంది. ఆయనే మకరంత్ని లోపల వేయాలనుకున్నారు. యా, అదే నువ్వున్నావు కదా, ఆల్ ఈస్ వెల్ అగైన్స్ వెల్. ఇది నీకు సొంతమైంది, నువ్వే ఉంచుకో.